అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కనుమూరు భాస్కర్ రెడ్డి. నేను ప్రభుత్వ ఉద్యోగం 32 సంవత్సరాలు పనిచేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉదయగిరిలో రిటైర్డ్ అయ్యాను. నాకు స్వచ్ఛంద ప్రజామిత్ర మండలి అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. రికగ్నైజ్డ్ బాడీ వచ్చి సంజీవిని ఫౌండేషన్. ఈ రెండింటి తరఫున నేను ఎప్పుడు కరోనా పీరియడ్ నుంచి 2006 నుంచి నేను కంటిన్యూ సర్వీస్ చేస్తానే ఉన్నాను. ఈ కావలి ప్రాంతంలో కూడా 6 సంవత్సరాలకి విపరీతంగా సర్వీస్ చేస్తూ ఉంటాను. పేదోళ్ళకి కానీ, వికలాంగులకు, దివ్యాంగులకు కానీ అందరికీ చేస్తానే ఉన్నాను. అయితే ప్రస్తుతం మా గ్రామాల గురించి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్లనంటే మా గ్రామంలో ఉండే పేదలకి ఎవరికి కూడా ఎటువంటి బెనిఫిట్ అందడం లేదు. ఈ బెనిఫిట్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చేసి ఇక్కడ ఆక్రమించుకుని అమ్ముకునేది వెళ్ళిపోయేది. అమ్ముకునేది వీళ్ళు వాళ్ళు స్థిరమైన పరాయూరు నుంచి రావద్దని చెప్పు. ఎందుకంటే అందరూ వస్తేనే టౌన్ పెద్దది అవుద్ది, మా ఊరు పెద్దది అవుద్ది. కానీ ఈ స్వార్థంతో మా ఊర్లోకి వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ముస్లింలు మందార్చూరు 133 ఎకరాలు భూమి ఉంది. ఈ 133 ఎకరాల భూముల్లో దాదాపు నేను ఇంతకుముందు 192 కూడా పెట్టి కొలిపించడం జరిగింది, రాళ్ళు వేయడం జరిగింది. కానీ మళ్ళీ ఆ రాళ్ళని పెరికేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్ సైలెంట్గా ఉన్నారే కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంది. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ అర్జీలు తయారు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడండి, ఆ చెరువుని కాపాడండి, రాళ్ళగొట్ట పరంగా కాపాడండి. ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అయ్యప్ప గుడి ఉంది ముసునూరులో మెయిన్ రోడ్డు మీద. అయ్యప్ప గుడికి పక్కనే 10 ప్లాట్లు ఉన్నాయి. 911/2లో 10 ప్లాట్లు ఉన్నాయి. అంటే 120 ఎకరాలు ఉంది. ఆ 120 ఎకరాలు ఒకే వ్యక్తి పేరు మీద 6 పట్టాలు ఇచ్చారు కాబట్టి డి బాలకృష్ణారెడ్డి అనే బోగస్ పట్టాలు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అది ఖాళీగా ఉంది. దాని వెనకనే ఒక 4 ప్లాట్లు ఉన్నాయి. 5 ఎవరో ప్రహరీ గోడ కట్టారు ఈ మధ్యన కొత్తగా. ఈ 10 ప్లాట్లు అట్టే ఎంపీగా ఉన్న వాటిని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎవరో ఒక అతను ఈ మధ్య సిమెంట్ కూడా కట్టారు. ఇది అంతో ఎంతో మా గ్రామ సచివాలయ వ్యవస్థకు తెలిసి గమ్ముకున్నారు. ఎన్నో వాళ్ళకి కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ తెలిసే గమ్ముకున్నారు. దీని మీద మేము అందుకనే ఉన్నతాధికారులకి, ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు 128 సర్వే నెంబర్ 128లో ఎకరా 38 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో అరుణుతీలు ప్లస్ ఇంకా 4 కులాలు 5 కులాలు కలిపి ఒకే శ్మశానం. అది ఆ శ్మశానం ఆక్రమణలో గురయ్యి 20 సెంట్ల భూమి కూడా లేని పరిస్థితి అయిపోయింది. వీళ్ళు అరుణుతీయులు వాళ్ళది కాల్పు కాదు, పూడ్చి కదా కాబట్టి 350 గడపన్న అరుణుతీ వాడు ఎక్కడ పూడ్చాలి? 20 సెంట్లు ఎక్కడ పూడుస్తారు? పూడ్చిన శవం మీద తీసి మళ్ళీ పూడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క 128 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి మొత్తాన్ని కొలిచి సర్వే చేయించి కొలిసి అది అరుంధతీయులకు మిగతా 4 కులాలు కలిపి శ్మశానం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఒక విన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఆర్డీఓలో. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ 75/2Aలో హైవే మీద కాఫీ కేఫ్ దగ్గర కొత్త బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. కాఫీ కేఫ్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లో ఫిక్స్ అయ్యింది 68 అంకణాలు, అంటే 13 సెంట్లు. ఈ 75/2A ఈ 13 అంకణాలు పిఓబి కింద ప్రొడ్యూషన్ దాని కింద కూడా గవర్నమెంట్ గుర్తించి రిజర్వ్ పెట్టుంది. అది అడంగల్ కాపీ కూడా ఇప్పుడు ఆదివాసులు చెప్పడం జరిగింది. అడంగల్ కాపీ తీసుకుంటా ఉన్నారు, ఇమీడియట్ ఆపేస్తాం కన్స్ట్రక్షన్. అది పెద్ద భూస్వాములు తప్పితే మామూలు పేదోళ్ళు కట్టేది జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ కూడా వేస్తా ఉందంటే దాని అర్థం ఏమో ఏ పేదోళ్ళకి ఇచ్చినట్టు. ఈ 68 అంకణాలు ఆ అంకణం వచ్చేసి 6 లక్షల రూపాయలు ఈరోజు మార్కెట్ వాల్యూ ఉంది. అంటే 4 కోట్ల ఆస్తి. ఈ 4 కోట్ల ఆస్తి ఇద్దరు కబ్జాదారులకు ఇద్దరికీ కట్టబెడుతున్నారు. ఏ విధంగా కట్టబెడతారు ఈ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తున్నాం. దీని మీద కానీ వెంటనే చర్యలు తీసుకునే పక్షాన మా ఊరు గ్రామ ప్రజలే అన్ని కులాలు ఏకమై పోయి అవన్నీ అడ్డగించడం జరుగుతుంది. అందుకని ఈ మధ్యలో నిన్న ఉదయం కూడా కొన్ని మంది చెరువులు ఒకప్పుడు పార్క్ అని చెప్పి ఆ లెవెల్ చేసి మున్సిపాలిటీ నుంచి 64 లక్షల రూపాయల డెవలప్మెంట్ తీసేసి ఆ డబ్బులు చేసి పార్కు చేయలేదు, పాడు చేయలేదు. ఒక డ్రైనేజ్ కాలువ ఒకటి కొట్టారు. ఇప్పుడు ఆ డ్రైనేజ్ కాలువ ఈ చెరువు కట్ల మధ్య బంకులు మొత్తం పెడతా ఉంటే నిన్న పత్రికా విలేకరులు మా గ్రామస్తులు అటాక్ చేసి అన్ని అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పత్రికల్లో ఇప్పుడు ఇది వచ్చిందో టీవీలో చూసి అవన్నీ తొలగించేస్తారు. ఒక బంకు మాట పెట్టినారు, ఆ బంకులు కూడా ఇమ్మీడియట్ తీయాలి. అక్కడ ఏదైనా అవసరం అయితే మున్సిపాలిటీ వారు కొన్ని షాప్స్ కట్టి అది మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవాలి. కానీ ఎవరికో కబ్జాదారులకు ఇచ్చి 10 రూపాయలు, 50 రూపాయలు, 10,000, 20,000 తీసుకొని చేయటం మటుకు మంచి పద్ధతి కాదు. దీన్ని మేము దళిత సంఘర్షణ సభ ఇటు ముస్లిం గ్రామస్తులు అరిగినపాలెం, అరుంధతీపాలెం అన్ని కులాలు వచ్చి ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.